ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూన్ 13. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు ప్రజలకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించెను. దేవుడు అబ్రహామునకును అతని తరువాత అతని సంతతికిని ఒక నిబంధన చేసెను. మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనం. అదే సమయంలో దేవుడు అబ్రహాముతో అతనికి తప్పక ఒక కుమారుని అనుగ్రహించుదునని అతనిని అత్యధికముగా విస్తరింపచేసి కనాను దేశమును అతనికి స్వాస్థ్యముగా నిచ్చెదనని తన వాగ్దానమును నూతనపరచెను. ఆ సమయంలో అబ్రహాము 99 సంవత్సరముల వయసు గలవాడు. అప్పుడు శారా 89 సంవత్సరముల వయసు గలది. మానవరీత్యా చూచిన ఎడల వారి శరీరములు కుమారుని కను సామర్థ్యము కలవి కావు. వారు తమ స్వంత శక్తి ద్వారా బలము ద్వారా కుమారుని పొందలేరని, దేవుని స్వంత జీవము ద్వారా ఆయన పునరుత్థాన శక్తి ద్వారా మాత్రమే పొందగలరని విషయమును చూపించుటకే దేవుడు అబ్రహాముతో ప్రతి మగవానికి సున్నతి చేయవలనని చెప్పెను. అదే విధముగా యెహోషువ ఇశ్రాయేలు సంతతి వారు తమ సొంత శక్తి తెలివి ద్వారా కాక దేవుని ఆత్మశక్తి బలము ద్వారా మాత్రమే తమ స్వాస్థ్యమును అనుభవించగలరని విషయమును తమ మనస్సునందుంచుకొనవలెను. అదే వర్తమానమును జెరుబ్బాబెలుకును అందించబడెను. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జెరుబ్బాబెలు యెరూషలేము దేవాలయము ఏ విధముగా తిరిగి కట్టబడునను అనుమానము ప్రశ్నలతో నిండి ఉండెను. ప్రవక్త అయిన యిర్మీయా ప్రవచనం ప్రకారం ఇశ్రాయేలు సంతతి వారు బబులోనులో 70 సంవత్సరములు చెరలోనుందురని అతడు ఎరుగును. యెరూషలేము ప్రాకారములు కూలద్రోయబడి ఉండుటయు గుమ్మములు కాల్చబడి ఉండుటయు అతడు చూచెను. జెరుబ్బాబెలుతోనున్న ఇశ్రాయేలు ప్రజలు స్వల్ప సంఖ్యలో నుండిరి. వారు కొద్ది ధనము కొద్ది సహాయం మాత్రం కలిగి ఉండిరి. ఇటువంటి పరిస్థితులలో యెహోవా వాక్కు జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమై దేవుని పని మానవ శక్తి చేత బలము చేత కాక దేవుని ఆత్మ చేతనే జరుగునని సెలవిచ్చెను. మన స్వంత శక్తి చేత దేవుని కార్యములు ఏమీయును చేయలేము. మన స్వంత ప్రయత్నము ద్వారా మన స్వాస్థ్యమును పొందలేము, అనుభవించలేము. దేవుని ఆత్మపై ఆధారపడుటకు మనము నేర్చుకొనవలెను. ఆయన సంపూర్ణ అధికారం క్రిందకు మనము రావలెను. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.